కథాస్రవంతి శ్రీ అట్టాడ అప్పలనాయుడు, శ్రీ గంటేడ గౌరనాయుడు, శ్రీ చీకటి దివాకర్ గార్ల సంపాదకత్వంలో వెలువడిన వెలుగుల కోసం చీకటి ప్రచురణలు విజయనగరం వారి కళింగ కథాజాడ కథా సంకలనం నుండి దేవుళ్లారా మీ పేరేమిటి కథ. రచన కీర్తిశేషులు గురజాడ వెంకటప్పారావు గారు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. గురజాడ వెంకటప్పారావు గారు 21/9/1862, 30/11/1915 విశాఖపట్నం సమీపంలోని యలమంచిలి దగ్గరలోని రాయవరం గ్రామంలో జన్మించారు. కన్యాశుల్కం వీరు రాసిన ప్రసిద్ధ నాటకం. కొండుభట్టియం, సౌదామిని తదితర రచనలు, దేశభక్తి, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ తదితర ప్రసిద్ధి చెందిన గేయాలు రాశారు. కథ, కవిత, నాటకం రచనలతో ఆధునిక జాడ వేసినవాడు గురజాడ. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్లారా మీ పేరేమిటి? పురాణముల గురించి మేము శంకలు వేస్తే మా గురువుగారు వేధవ చదువు, మీ మతులు పోతున్నాయి, మీరొట్టి బౌద్ధులు అనేవారు. బౌద్ధులు ఎటువంటి వారు శాస్త్రులు గారు అని రామ్మూర్తి అడిగాడు. రామ్మూర్తి శతపెంకె. రేపు ఆదివారం నాడు పువ్వుల తోటలో ఉపన్యాసం ఇస్తాను, అంతా రండి అని శాస్త్రులు గారు సెలవిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 4 గంటలప్పుడు పువ్వుల తోటలో ఒక పరుపు మామిడి చెట్టు కింద ఇసుకలో మేమంతా 25 మంది కూర్చున్నాం. మధ్య గావంచా పరుచుకుని మాకు అభిముఖంగా శాస్త్రులు గారు కూర్చున్నారు. నేను బల్లచెక్క తెచ్చి వెయ్యబోతే, వద్దురా, మీరంతా కింద కూర్చుంటే నేను బల్ల మీద కూర్చుంటానురా అన్నారు. 2 కొబ్బరికాయలు నీళ్లు తాగి తాంబూలం వేస్తూ శాస్త్రులు గారు బౌద్ధమతం విషయమై ఉపన్యాసం ఉపక్రమించారు. 10 నిమిషములయ్యేసరికి రామ్మూర్తి తన చేతనున్న పుస్తకం విప్పి చూసి, శాస్త్రులు గారు తాము సెలవిస్తున్నదంతా సర్వదర్శన సంగ్రహములోనిది కాదండి అని అడిగాడు. ఆశ్చర్యపడి శాస్త్రులు గారు, అవురా, నీకెలా తెలిసినురా, అదేం తర్జుమా కాదు గదా అన్నారు. అవునండి, ఈ ఇంగ్లీషు వాడు ఉద్దండపిండంరా, ఆ 2వ పుస్తకం ఏమిటో బుద్ధ చరిత్రండి. ఎక్కడ సంపాదిస్తారా ఈ అపూర్వ గ్రంథాలు? ఏది తే? శాస్త్రులు గారు పుస్తకం అందుకుని అతి మధురమైన కంఠంతో చదివి అర్థం చెప్పడం ప్రారంభించారు. 4 రోజులు పోయిన తర్వాత శాస్త్రులు గారు క్లాసులో ఇలా సెలవిచ్చారు. ఒరే, ఈ పుస్తకం చదివిందాక బుద్ధుడి మహిమ నాకు తెలియలేదురా, తప్పకుండా ఈ మహానుభావుడు శ్రీ మహావిష్ణు అవతారమేనరా. ఆనాటి నుంచి శాస్త్రులు గారు మమ్మల్ని బౌద్ధులని దూషించడం మానేశారు. కిరస్థానులమని మట్టుకు అంటూ వచ్చారు. క్రీస్తును శ్రీ మహావిష్ణువు యొక్క 11వ అవతారంగా చేయడం సాధ్యం కాక ఓడబడి ఊరుకున్నాం. మా గురువుగారి వంటి గురువులు లోకంలో లేరు. చిరకాలం కాశీవాసం చేసి తర్కశాస్త్రం చదువుకున్నారు. మన దేశంలో అంత తార్కికుడు లేడని ప్రతీతి. శాస్త్రం మాటకేం గాని కావ్యాల్లో మంచి రసగ్రాహి. మరి సుగుణ సంపత్తికో అంటే సత్యకాలపు మనిషి అన్నప్పుడు ఆయనే సత్యకాలపు మనిషి. అంత పాండిత్యం, ఇంత సత్యకాలం ఒక్క బుర్రలో ఎలా ఇమిడి ఉన్నాయో ఆశ్చర్యం. ఈ జరిగినది 10 సంవత్సరముల కిందటి మాట. ఇప్పుడు శాస్త్రులు గారు పింఛను పుచ్చుకున్నారు. మాలాంటి శిష్యుల శుశ్రూష పొందుతూ, మాకు సంస్కృత గ్రంథాలు చెబుతూ, సంతోషిస్తూ, సంతోషపెడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. నేను వర్తకం చేస్తున్నాను. రామ్మూర్తికి భూములు లావుగా ఉన్నాయి. కొత్త కొత్త మోస్తర్లను వ్యవసాయం చేస్తున్నాడు. పూటగడ్డ ధరిని సీతారామ కోరుతున్న ఒక బ్రహ్మాండమైన తోట వేశాడు. అవి పువ్వులు కావు, అవి పళ్ళు కావు. తొలి ఫలాలు గురువుగారు ఆరగించనిది రామ్మూర్తి చెట్టుముట్టడు. ఆ తోటలో విహరించడం గురువుగారికి అత్యానందం. అక్కడనే మేము తరచు మీటింగులు చేస్తూ ఉంటాం. వెంకయ్య స్కూల్లో మాస్టరు. కాయిదా లావు చేసి తిట్లు తింటూ ఉంటాడు. మా స్కూలు జట్టులో 6-7 ఇక్కడనే ఉన్నాం. గురువుగారు మేము కలిసినప్పుడల్లా స్వర్గఖండం ఒకటి అక్కడ దిగినట్లు ఉంటుంది. ఇక ప్రస్తుత కథ. మా పట్టణానికి 8 మైళ్ళ దూరంలో రామగిరి అని ఒక విష్ణు క్షేత్రం గలదు. దాని వర్ణన ఒక మాట చేస్తాను. ఇప్పటి మట్టుకు మీకు తెలియవలసింది ఏమిటంటే, అక్కడి విష్ణుక్షేత్రం ఆధునికం. ఆ ఊరి నల్లకొండలనంతటను శిథిలమైన బౌద్ధ కట్టడములు కలవు. అక్కడి వారు వాటిని పాండవుల పంచలంటారు. ఈ దేశంలో పాండవులు ఉండని గుహలు, సీతమ్మవారు స్నానమాడని గుంటలు లేవు.
ఒక పెద్ద గుహలోనున్న బౌద్ధ విగ్రహము శివుడని, దాని పక్కనున్న దేవి విగ్రహమును గౌరి అని భావించి జంగాలు పూజ చేస్తున్నారు. ఉండగా ఉండగా కొన్నాళ్లకి ఒక దొర గుమస్తాలతోనూ బిళ్లబంట్రోతులతోనూ వచ్చి మెట్టల పడమటనున్న ముదర మామిడి తోటలో క్యాంపు ఖణాయించాడు. మరిన్ని వందల కొలది కూలీలను కూర్చి ఆ కొండల మధ్యనున్న దిబ్బలు తవ్వించడం ఆరంభించాడు. ధనం కోసం తవ్వుతున్నాడని అక్కడి వాళ్ళంతా అనుకున్నారు. కానీ విరిగిన ప్రతిమలు, జిలుగు చెక్కిన రాళ్లు, పాతుకుపోయిన పాతకుండలు, మండలు బళ్ల మీద పెరికి ధనం కంటెనూ ఎక్కువ భద్రంగా ఏర్చి పేర్చాడు. ఇవి చూచుటకే మేం వెళ్ళాం. మేమా ఊరు వెళ్లేసరికి జంగాలు పూజ చేసే పాలరాతి బుద్ధ ప్రతిమను గూర్చి ఊరంతా కోలాహలంగా ఉండెను. ఆ బొమ్మ మేం చూశాం. బహు సొగసైనది. ఇంత తీరైన చిత్రము గాంధార దేశం వైపు తప్ప మరెక్కడా చూడలేదని దొర మాతో చెప్పారు. దాని పీఠం మీద హే ధర్మ హేతుప్రభవ ఇత్యాది బౌద్ధ సిద్ధాంతము సొంపుగా వ్రాయబడి ఉన్నది. దొరగారు దానిమీద కన్నువేసి ఇస్తారా అని అడగగా శైవులలో పెద్దలు ప్రాణములనైనా ఇత్తుముగాని దానిని ఇవ్వజాలం అనిరి. దొరగారు నలుగురితో సాయిలాపాయిలాగా తిరిగేవారు కనుక మర్యాదగా జవాబు చెప్పారు. మరి ఒకరైతే కథ చాలా దూరం వెళ్లి ఉండును. దొరగారు అంతటితో ఆ ప్రయత్నం మానుకున్నారు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి పూజ చేసే జంగం శరభయ్య ఆ ప్రతిమను పిగిల్చి కొనిపోయి దొరగారికి 200కి అమ్మజూపాడు. దొంగతనంగా తెస్తివి, పుచ్చుకో జాలను అని దొర తనకు మాట రాకుండా ఉండగరందులకు ఊరి పెద్దలకు కబురు పెట్టాడు. ఏమిటి ఈ దొర బుద్ధి తక్కువ అని శరభయ్య కొంత ఆశ్చర్యపడి దొర కొంచెం కనుచాటు కాగానే మెట్టల వైపు పరుగుచ్చుకున్నాడు. నాటికి నేటికి మరి పికర్లేదు. శాయన్న భుక్త గారి ఇంట బసచేసి ఆ ఊళ్ళో మేము 3 రోజులున్నాం. శాయన్న భుక్త మా గురువుగారి దగ్గర కొన్నాళ్లు తర్కం చదువుకున్నాడు. మంచి సాహిత్యం కద్దు, కొంచెం కవిత్వం కూడా అల్లుతాడు. 3వ నాడు రాత్రి భోజనం చేసుకుని డాబా మీద నలుగురుము కూర్చున్నాం. చిన్న గాలి రేగి తోటలో కొబ్బరి మట్టలు అల్లాడడం ఆరంభించాయి. ఎదట దేవుడు కొండ బ్రహ్మాండమైన మహాలింగం వలె చీకటిని చీల్చుకుని మిన్నుముట్టి మనిషి యొక్క అత్యల్పతను సూచించుచూ ఏదో చెప్పరాని చింతను భీతిని మనస్సులకు కలుగజేయుచుండెను. దేవతలు పూజ చేసిన దివ్య కుసుమముల వలె చుక్కలు శిఖరము చుట్టూ చెదిరి వెలిగెను. మా మనస్సులు గతకాలము నాటి స్థితిగతులను గూర్చిన ఊహలతో నిండి ఉండెను. తలపోసి ఆనాడు ఈ స్థలం ఎలా ఉండెనో, బౌద్ధులు ఏమి చేసేవారో అని నేనంటిని. ఆ పీనుగులు మనలాగే ఏడుస్తూ ఉండేవారు, మనకంటే అర్థాన్నంగా ఉండేవారు అని సున్నితమైన తలంపులు బెదిరి చెదిరే పెలుసు గొంతుకుతో వెంకయ్య అరిచాడు. నాకు కళ్ళముయ్య కోపం వచ్చి, నీ అమూల్యమైన ఊహలతో నువ్వు ఆనందించరాదా? నా తలలోనే కల్పించుకున్న బౌద్ధ ప్రపంచమును పెట్టుకు మాటలాడి ఎలా కలదపరిచెదవు అని అడిగాను. గాని శాస్త్రులు గారు అన్నారు, బుద్ధుడు విష్ణు అవతారం గదా, ఈ జంగాలు శివుడని ఎలా పూజ చేస్తున్నారా అని శంక వేశారు. శాయన్న భుక్త పొడుండబ్బి తీసి పెద్ద పట్టు పీల్చి గావంచాతో ముక్కు తుడుచుకుని ఒక కథ ఉంది అన్నాడు. కథ అంటే శాస్త్రులు గారికి సరదా. అయితే చెప్పు అన్నారు. చెవి ఒగ్గి విన్నాం. ఇది కథ. ఈ గ్రామంలో శైవ వైష్ణవ మతాలకు వైరం చిరకాలం నుంచి కద్దు. శివమతానికి మొనగాడు జంగం శరభయ్య, అనగా ఇప్పుడు పారిపోయిన పూజారే. మొన్న ప్రతిమను పెరికి పలాయనం అయిందాకా అతగాడు సాక్షాత్తు నందికేశ్వరుడు అవతారమని రాత్రులు గృహ ఎదుట వృషభరూపమై మేస్తూ ఉంటాడని ఇక్కడి జంగాలకు దేవాంగులకు నమ్మకం. ఇప్పుడైనా ఆ దొర కిందటి జన్మంలో పరమమహేశ్వరుడవుట చేత ఆ విగ్రహమును కోరినాడని, భక్తవాత్సల్యత చేత శివుడిచ్చిన సెలవును అనుసరించే శరభయ విగ్రహాన్ని పెరుక్కు వెళ్లాడని, డేరా నుంచి పారిపోవడంతో వృషభరూపం ధరించి రంకె వేసి మరీ దాటేశాడని ఒక వార్త అప్పుడే అతని శిష్యులు పుట్టించారు. నేడో రేపో వీరాసనం వేసుకుని బకధ్యానం చేస్తూ కొండమీదనో గోపురం మీదనో ఆవిర్భవిస్తాడు. బాజా భజంత్రులతో వెళ్లి ఉల్లభం పట్టి తోడ్చుకొస్తారు. ఆ పైన కంసాలి వీరయ్య వీరణాచారి అని పిలిస్తేనే గాని కోపగిస్తాడు. ఆ కథకి చిలవులు పలవులు కల్పించి ద్విపద కావ్యం రచించి అచ్చువేస్తాడు. ఆ ఉభయుల కీర్తి దిగ్దంతులకు వెళ్లవేస్తుంది. ఔరా,
వీళ్ల మూఢభక్తి ఇంత ప్రపత్తి పండితులకు ఉండదురా, వీళ్ళది ఏమి అదృష్టం అని గురువుగారు అన్నారు. ఆ పైన వెంకయ్య ఏమో అనబోతే చేతితో నోరడ్డాను. ఎవరి అభిప్రాయం వారు చెప్పకుండా నీ శాసనం ఏమిటి అని అడిగాడు. మాట్లాడవద్దని చేయి సౌజ్ఞ చేశాను. శాయన్న భుక్త తిరిగి ఎత్తుబడి చేశారు. అవును, తాము సెలవిచ్చినట్టు పామరులకు ఉండే గాఢభక్తి పండితులకు ఉండదు గాని ఈ మూఢభక్తి ఒకప్పుడు ప్రాణాంతం తెస్తుంది. అదే చెప్పబోచున్నాను, వినండి. నేను ఆ మాటే చెప్పబోతే చెప్పనిచ్చాడు కాదు అని వెంకయ్య అన్నాడు. అవును, నీకంటూ తెలియని సంగతి లేదు, మరి ఊరుకో అన్నాను. శివస్థలం యొక్క ఉత్పత్తి మీకు తెలియనే తెలుసును. పూజారి శరభయ్య చాలా కథకుడవుట చేతను వీడి రోజుల్లో శివస్థలానికి మిక్కిలిగా వైభవం కలిగింది. చుట్టుపట్ల గ్రామాల వాళ్ళందరూ మొక్కుబళ్ళు చెల్లిస్తారు. ఉత్సవపు రోజులలో పెద్ద జాతరలు సాగుతాయి. మరిన్ని ఇక్కడి దేవాంగులు కలిగిన వాళ్ళు జంగంపాడు యావత్తున్నూ దేవరపేటనున్నూ శరభయ్య మాట మీద నడుస్తారు. ఈ గ్రామంలో ఉండే విష్ణుస్థలం 200 ఏళ్ల కిందట ఈ దేశం వేలే ఒక మహారాజు కట్టించి రాజభోగాలకు ఒక గ్రామం స్వామికి సమర్పణ చేశారు. అప్పటి నుంచి రంగాచార్యులు గారి కుటుంబస్తులే ఈ స్థలానికి ధర్మకర్తలై ఉంటూ వచ్చారు. ఈయన 2-3 వైష్ణవులను జీతమిచ్చి ఉంచి వాళ్ల చేత మిక్కిలి భక్తి శ్రద్ధలతో స్వామివారి కైంకర్యం జరిపిస్తున్నారు. రంగాచార్యులు గారు బహుయోగ్యులు. ఆయన యొక్క సంస్కృత సాహిత్యం మీరు చూడనే చూశారు. ద్రావిడ వేదంలో కూడా గట్టివారిని ప్రతీతి కద్దు. ఆయన కొమాళ్ళు కృష్ణమాచార్యులు, భార్య నాంచారమ్మ. ఆమె తల్లి తండ్రి కూడా పండితులవుట చేత ఆంధ్ర కీర్వాణములు యందు మంచి జ్ఞానం సంపాదించిరి. పురాణం ఆ ఇల్లాలు చదివినంత శ్రావ్యంగానూ రసంతోనూ ఎవరూ చదువు జాలరు. రూపము రూపానికి సదృశమైన గుణసంపత్తి కలదు. ఆమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడున్ను. ఇల్లు దేవాలయం కూడా ఆమె చక్కబెట్టుకుంటారు. ఇది కవిత్వమా, నిజమా అని వెంకయ్య అడిగాడు. మాకు వాళ్లకు రాకపోకలు గలవు. నా భార్య చెప్పిన మాటలు నేను చెబుతున్నాను. ఆమె పురాణం చదవడం చెవులారా విన్నాను. మీకు వినడపు అభిలాష ఉంటే రేపటిదాకా ఉండిపోండి. విష్ణుస్థలం యొక్క స్థితి ఇది. కానీ అయ్యవార్లం గారు మత సంబంధమైన జట్టీల్లో ఎన్నడూ జోక్యం కలుగు చేసుకోవడం లేదు. వైష్ణవ పక్షానికి కెప్తాను సాతాని మనవాళయ్య. అనగా రోజూ పొద్దున్న ఉపాదానకు వచ్చి స్తోత్రపాఠాలతో పెనక ఎగరగొట్టేస్తాడే అతగాడే. ఒకనాడు తెల్లవారకట్ల కలెక్టర్ గారు గుర్రం ఎక్కి వస్తూ ఉండగా గ్రామ పులివేరుడు మనవాళ్లయ్య ఎదురై పెళపెళమని శ్లోకం ఎత్తుబడి చేసేసరికి ఇతని స్థూలకాయం, బర్రెనామాలు, రాగిధ్వజం, కోలాహలము చూసి గుర్రం బెదిరింది. కోపం వచ్చి కలెక్టర్ 5 రూపాయలు జుల్మానా వేశారట. ఈ కథ శుద్ధాబద్ధమని, తన చేత శ్లోకాలు చదివించి త్వరగారు 5 రూపాయలు ప్రజెంట్ ఇచ్చారని, అవి పెట్టి కొత్త వ్యాయవార పాత్ర కొన్నానని మనవాళ్లయ్య చెబుతాడు. శైవులలో ఉన్న ఐకమత్యం వైష్ణవుల్లో లేదు. సాతాన్లు చాలామంది మనవాళ్లయ్య శిష్యులే. అయినప్పటికీ కొందరు మటుకు అతను అవతార పురుషుడని చెప్పరు. అతనంటాడు, శరభయ్యే వృషభావతారం అయినప్పుడు నేను గరుడాళ్వారి పూర్ణ అవతారం కాకపోతే కాకపోవచ్చును గాని వారి యొక్క అత్యల్పాంశ వల్లనైనా జన్మించి ఉండకూడదా? గరుడాళ్వారి నఖముల యొక్క తేజస్సు నా యందు ఆవిర్భవించి ఉన్నది కాబట్టే శరభయ్యను ఇలా చీల్చి పేల్చుతున్నాను. అయ్యవార్లం గారికి ఒక మాటు ఈ మాట చెవి సోకి గట్టి చీవాట్లు పెట్టారు. ఆ చీవాట్లు తిని పైకి వచ్చి, ఈ బ్రాహ్మణది జ్ఞానము కాదు, అజ్ఞానము కాదు, కడజాతి మనుషులే భక్తి ప్రభావం చేత ఆళ్వార్లై ఉండిరి గదా. ఇంతకాలమాయి రాముడి ధ్వజమును జయప్రదంగా మోస్తూ శైవ సంహారం చేసిన నేను శ్రీమద్ గరుడాళ్వారి నఖాగ్రం యొక్క అవతారం ఏలకాను. గరుడాళ్వారి నఖములు పెరిగి ఖండన అయినప్పుడు ఆ ముక్కలు నా వంటి భక్తులుగా ఆవిర్భవించి పరమత సంహారం చేస్తవి గాని వృధాగా పోనేర్చునా? వట్టిమాట అన్నాడు. అవురా, ఏమి మూర్ఖత, ఏమి అహంభావము! ఈ అజ్ఞుల అవతార పురుషుడు ఇలా అన్నందుకు వీళ్ళ తలలు పగిలిపోవురా అని గురువుగారు అన్నారు. శాస్త్రులు గారు, పాత రోజులైతే వీళ్లే అవతారాలైపోదురు. వీళ్ల పేరట బొమ్మలు నిలిపి దేవాలయాలు కట్టి మనమే పూజ చేతుము. మరి బుద్ధుడు ఇలాంటి మనిషే గదండి అన్నాడు వెంకయ్య. చాకిపట్టకి సముద్రానికి సాపత్యం తెస్తివి అన్నారు గురువుగారు. అన్న మాటకల్లా వ్యాఖ్యానం చేస్తే గాని ఊసిపోదురా అన్నే అన్నాను. ఈ ఊరి నాయలు స్తోమత గలవాళ్లు. అందులో సారథి నాయుడు లక్షాధికారి.
అతని బావమరిది రామినాయుడు గ్రామ మునసబు, కొంచెం ధూర్తు నిషాబాజీన్ని, భోజనప్రియుడు. ఈ తాలూకాలో కల్లా పెద్ద సారా దుకాణం ఈ ఊళ్ళోనే ఉంది. దాన్ని బట్టి ఈ ఊరి యోగ్యతను మీరు ఊహించుకోవచ్చును. 4 సంవత్సరముల కిందట ఇక్కడికి దక్షిణ దేశం నుంచి ఒక అయ్యవార్లం గారు వచ్చి సారథి నాయుడికి ఇంకా మరికొందరు నాయకులకు చక్రాంకితం చేసి వైష్ణవం ఇచ్చారు. ఆనాడు మునసబు రామినాయుడు రామస్వామివారి ఆలయంలో తూంపట్టు పులిహోర వైష్ణవము ఏకకాలమందే గ్రహించాడు. నాటికి నేటికి రెంటి యందు ప్రపత్తి ఏకరీతిగానే ఉంది. అప్పటి నుంచి సారథి నాయుడు ద్వాదశికి స్వామివారికి విరివిగా రాగభోగాలు నడిపిస్తున్నాడు. ద్వాదశి అంటే రామినాయుడికి పెద్ద పండుగ. నాయళ్లంతా వైష్ణవం పుచ్చుకుని శివకోవి వైపు తిరిగి చూడకపోవడం శరభయ్యకు కంట్లో మిరపకాయ రాసుకున్నట్టు ఉండెను. ఆలోచించి ఒక ఎత్తు ఎత్తాడు. ఆ రోజుల్లో హైదరాబాద్ రాజ్యం నుంచి శివాచారులు కొందరు దేశ సంచారార్థం ఈ ప్రాంతానికి వచ్చారు. మరి 2 నెలల నాటికి పీఠంతోనూ ప్రభలతోనూ రుంజలతోనూ పెనుప్రళయంగా వచ్చి ఇక్కడికి దిగబడ్డారు. రోజు అర్ధరాత్రి వేళ శివార్చన చేసేవారు. ఆ సమయంలో శంఖాలు, జయఘంటలు, ఢమామీలు వీటి ధ్వని పామరుల మనస్సులో భయోత్పాతం పుట్టించేది. ఈ నల్లరాతి కొండల్లో ఆ ధ్వనులకు ప్రతిధ్వనులు కలిగి కోలాహలంగా ఉండేది. ఈ అట్టహాసంతో వైష్ణవం పుచ్చుకున్న ఒక్కొక్క నాయుడే నామాలకు నామం పెట్టి విభూతి రుద్రాక్ష ధారణం చేయడం ఆరంభించారు. వచ్చిన 10వ రోజున శివాచారులు గుండం తొక్కడానికి పెద్ద ప్రయత్నాలు చేశారు. సారథి నాయుడిని కదిలించడమే వాళ్ల ముఖ్య ప్రయత్నంగా ఉండెను. అదివరకే సారథి నాయుడికి శివమతం వైపు తూగులావాయను. గుండం తొక్కడం చూసిన తరువాత సారథి నాయుడు సిద్ధాంతంగా శైవం పుచ్చుకుంటాడని అంతా నమ్మారు. అందుచేతనే శైవుల్లో మునగాళ్లంతా రుంజలతో సారథి నాయుడి ఇంటికి వెళ్లి చాలా కైవాదం చేసి ఉత్సవం చూచుటకు రాక తీరదని పిలిచారు. ఈ మాట చెప్పగా అయ్యవార్లం గారు ఏమన్నారంటే, రాముడు ఆజ్ఞ ఎలా ఉంటే అలా జరుగుగాక. వైష్ణవుడు శైవుడు కావాలని కోరితే అడ్డి ఏమి కార్యం? కాక కాశీలో మృతి పొందిన వారికి శివుడే కదా తారక మంత్రోపదేశం చేస్తాడు. కనుక ఈ జన్మంలో పరమశైవుడైన వాడికి వచ్చే జన్మలో తారక మంత్రోపదేశం చేసి ముక్తి ఇవ్వకపోతాడా? ఏ మతమైనా ప్రపత్తి ఉన్నవాడికి తోవ ఉంటుంది. అది లేకుంటే వైష్ణవుడైనా కార్యం లేదు. సాతాన్లకి అయ్యవార్లం గారి ఉదాసీనత చేయి విరుచుకున్నట్టుండెను. ఈ బ్రాహ్మడికి వైష్ణవాభిమానం తక్కువ. కనుక మనం విజృంభిస్తేనే కాని వైష్ణవ మత ప్రభావానికి అగౌరవం వస్తుందని మనవాళ్లయ్య ప్రగల్భించి శివాచార్ల గుండం తొక్కే నాటి రాత్రి 2 జాములప్పుడు కోవిల ఎతటి రావి చెట్టు కింద పెద్ద మీటింగ్ చేశాడు. సాతాన్లు, నాయులు 100కి జమ అయినారు. అందులో యోధులు దుకాణంలో రహస్య సేవ సేవించి ఒక్కొక్కరే దిగబడ్డారు. అంతట మనవాళ్లయ్య చెట్టు మొదటి రచ్చరాతి మీద వంగి నిలిచి గడ్డము కింద ఒక కర్ర ఆనుకుని ఏమని పలికెను? పరమ భాగవతోత్తముల్లారా, వింటిరా ఈ శైవుల యొక్క రాక్షస మాయల్లో పడి అప్పుడే చాలామంది నాయులు వైకుంఠానికి పోయే రాజమార్గమైన వైష్ణవ మతం విడిచి అంధకార బంధురువైన శైవ మతంలో కూలిపోయినారు. ఇక మన పరమ పవిత్రుడున్నూ భక్తాగ్రేసరుడున్నూ ఆయన సారథి నాయుణ్ణి మాయగమ్మి తమలో పడవేసుకున్నటకు ఇప్పుడు విఫల ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాత్రి అతడు వెళ్లి శైవుల ఘోరకృత్యమును చూసినా మరి మనవాడు కాడు. కనుక అతన్ని కాపాడి శ్రీ మహావిష్ణు యొక్క మహిమ ప్రజ్వలింపజేసే సాధనమేమిటో తామంతా ఆలోచించండి. సారథి నాయుడు ఈ రాత్రి అక్కడికి వెళ్లకుండా ఉపాయం కల్పించడం కర్తవ్యమని నా అభిప్రాయము. ఎలాగంటే ఎలాగని నలుగురు తలపోయిచుండగా రామానుజయ్య లేచి నిలిచి అన్నాడు, దీనికంతా ఆలోచన ఎలా? ఏమి వాళ్ళు చేసే పని మనం ఎలా చేయరాదు? రామభక్తుడైన శివుడికే అంత మహిమ ఉన్నప్పుడు సర్వేశ్వరుడైన ఆ రాముడికి అంతకన్నా 1000 రెట్లు మహిమ ఉండకపోనా? కనుక నా సలహా ఏమిటంటే శ్రీమద్ గరుడాళ్వారి అవతారమైన మనవాళ్లయ్య రాగిధ్వజం చేతపట్టుకుని 4000 పఠిస్తూ గుండం తొక్కితే సరి. శ్రీ వైష్ణవ మతాల తారతమ్యం లోకానికి వ్యక్తం కాగరందులకు శివాచార్ల గుండం కంటే మరి బారిడ ఆస్తి లావు చేసి ఈ చెట్టు కిందే ఈ క్షణమందు బ్రహ్మాండమైన గుండం తయారు చేయిస్తాను. ఇందుకు అభ్యంతరం చెప్పేవాణ్ణి వైష్ణవుడిని భావించను. చీకట్లో ఎవరికీ కానరాలేదు గాని మనవాళ్లయ్య నోరు వెళ్లబెట్టాడు. నలుగురు బాగుంది అనేసరికి అతని ప్రాణాలు ఎగిరిపోయినాయి. ఒక్క నిమిషం ఆలోచించి అన్నాడు, అన్నలారా, తమ్ముళ్లారా, పరమ భాగవతోత్తముల్లారా, రామానుజయ్య నన్ను ఆక్షేపణ చేస్తున్నాడు. నేను పడవలసిందే. ఈ శరభయ్యే వచ్చి తాను వృషభావతారమని నిక్కి నీలుగుతున్నాడు గదా, మనం దెబ్బకి దెబ్బ తీద్దాం అని
కేవలం వైష్ణవాభిమానం చేత నేను గరుడ వేషం వేసేనే గాని ఇంత భారమైన శరీరంతో నేను గరుడాళ్వారిని ఎన్నడూ కానేరనే. ఆ మాట నాకు తెలియదా? ప్రాజ్ఞులైన మీకు తెలియదా? రామానుజయ్య అయితే చులాగ్గా డేగలా ఉన్నాడు గనక అవశ్యం అతగాడే గరుడాళ్వారి అవతారం. అతన్నే గుండం తొక్కమనండి. నేనుగాని నిప్పుల్లో కాలు పెట్టానంటే గజంలోతు కూరుకుపోయి చస్తాను. రామానుజయ్య తేలిగ్గా ఉన్నాడు. అంటి అంటనట్టు చపచప అడుగేసుకుపోతాడు. అన్నల్లారా, న్యాయం ఆలోచించండి అనేటప్పటికి రామానుజయ్య సన్నసన్నగా జారుకున్నాడు. రామినాయుడు జల్దుకుని అన్నాడు, రామస్వామికి మహిమ ఉందా లేదా? ఉందా? ఈ వేషాలు మాని తిన్నగా గుండం దొక్కో. ఆ మాట విని మనవాళ్ళయ్య మొహం జుమాల్మంది. రామానుజయ్యలాగా మందలోచొచ్చి మాయమవుదామంటే చీమా దోమ కాడు, 10-20 మణుగుల పట్టు. హా దైవమా, నేను ఒక్క అరగడియ గరుడాల్వారినే అయితే ఎక్కడికైనా ఎగిరి ప్రాణం దాచుకుందును కదా అని అనుకున్నాడు. ఏ పల్లకుంటావే? రామినాయుడు పొడవడం ఆరంభించాడు. అల్లాండం బెల్లాండమని తెల్లారకుండా వచ్చి తెగ అరస్తావు కదా, ఆ ముక్కలన్నీ మా వంటోళ్ళని బెదిరించి కూరానార లాగడానికేనా? ఆటి మహిమ ఏ కాశంతైనా కద్దా. మనవాళ్ళయ్య నిట్టూర్పు విడిచి రామానుజులను స్మరించి ఇట్లా అన్నాడు. రామినాయుడన్నా, నువ్వు నేను చిరకాలం నాటి నేస్తులం. నువ్వు గవర్నమెంటు వారి తరఫున మునసాబీ అధికారం చాలా కాలమై చెలాయిస్తున్నావు. యుక్తాయుక్తం ఎదిగిన మనిషివి. అవును గాని వైష్ణవ మతం యొక్క ఆధిక్యత అగుపరచాలంటే ఆ శరభయ చేసే తక్కువ పనా నన్ను చేయమంటావు? పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ అన్నాడు. విష్ణుభక్తుడైన వాడికి కర్తవ్యం ఉత్తమోత్తము పృథివీ అనగా భూమి మీద నడవడమే. పంచభూతములలో మరి ఒక భూతం మీద వైష్ణవుడన్నవాడు అడిగేసి నడవనేకూడదు. అంతకు వీసం తక్కువ ఆపహ అన్నాడు. అనగా నీటిలో ఉరకటం ఒకపాటి కర్తవ్యం కావచ్చు, అధమాధము అగ్గి తొక్కడం గనక మీరు 50 మందిని ఇప్పుడే నా వెంట రండి. ఈ నిషీధ సమయంలో శ్రీ మహావిష్ణు నామస్మరణ చేసి అమాంతంగా సీతాగుండంలో ఉరుకుతాను. అప్పట్లో నా మహిమ మీకు తెలియగలదు. రామినాయుడు దగ్గరికి వచ్చి మనవాళ్ళయి చేపట్టుకుని గట్టిగా నొక్కుతూ అన్నాడు, ఇన్నావా వైష్ణుపోడా, మా ఇయ్యంకుడు శారదనాయుడు జంగపాళ్లలో కలిసిపోతే దోదశి పులియోరి చక్కెర పొంగళం పోతాయి. ఆ మాట నీకు ఎరిక, నాకు ఎరిక. నువ్వు సీతమ్మ గుండంలో ఆనపకాయ తుంబలాగా తేలి ఈతలాడితే నీ మైమం ఆడొప్పుతాడా? ఎర్రికుట్టె కబుర్లు బానేసి మావాడు 2 కళ్లతో చూస్తుండగా అల్లాండం బెల్లాండం అంటూ అగ్గిదొక్కో. సరే నేస్తం, నీ అభిప్రాయం ఆ ప్రకారం ఉన్నట్టయితే అలాగే కానియ్యండి. శ్రీ మహావిష్ణు యొక్క మహిమ నిలబెట్టడానికి అగ్గి తొక్కుతానా, తొక్కి చూస్తానా? ఇప్పుడు చాలా రాత్రి అయింది, ఎళ్ళకపోయి పరుందాం. రేపు ఈ వేళప్పుడు ఈ స్థలంలోనే బ్రహ్మాండమైన గుండం వేసి దందహ్యమానమైన ఆ గుండం తొక్కి వైష్ణవ మత ప్రభావం కనపరుస్తాను. అప్పట్లో ఆ గరుడాళ్వారేడನ್ನು అవహించి అంత గుండముని చెంగున ఒక్క దాడును దాటిస్తారు. ఆ పప్పు ఉడకదో, ఈ రాత్రి మా వాడి జంగపాళలో కలిసిపోతే రేపు నువ్వు దాటేం దాటకే. ఆ దాటేదేదో ఇయాల ఆళ్ళ గుండంలోనే దాటు. లెండేసి ఈ వైష్ణవుడిని మోసుకెళ్లి గుండం తొక్కిద్దాం అని రామినాయుడు అనేసరికి 4 నాయలు మనవాళ్ళయ్య రెక్కలు పట్టుకు రచ్చరాతి మీద నుంచి కిందికి దించారు. మీరి వచ్చిందని మనవాళ్ళయ్య ఒక ఎత్తు పన్నాడు. ఆగండి ఆగండి, గుండం తొక్కవలసి వచ్చినప్పుడు అందుకు కావలసిన పరికరం అంతా కూర్చుకోవడమా, లేకుంటే కట్టుగుడ్డలతో గుండంలో పడేసి ఒళ్ళు తెగ్గాలుస్తారా? ఆ శివాచారులు వీరభద్ర విగ్రహం చేతబట్టి మంత్రాలు పఠిస్తూ శంఖధ్వనికి వీరావేశం పుట్టి గుండం తొక్కుతారు. అలాగే శ్రీ రామస్వామి వారి తాలూకు ఉత్సవ విగ్రహం ఒకటి నా నెత్తిని కొడితే గాని ఎలా చేస్తాను? గరుడాళ్వారైనా ఎప్పుడూ పెరుమాళ్వారిని వీపును మోసుకునే బయలుదేరుతారు, కానీ ఒట్టిరెక్క కదపరు. మీరెరగరా అనేటప్పటికీ శారదనాయుడు, ఆ మాట నిజమర్రా, ఇగ్గరం ఇస్తాడు, అయ్యోర్ని తెలుపుకు రెండోసి అన్నాడు. 4 నాయలు పక్కనున్న అయ్యవార్లం గారి ఇంటికి వెళ్లి పైమీద గుడ్డ అయినా లేకుండా ఆయనను మోసుకొచ్చి రావి చెట్టు కింద రచ్చరాతి మీద కూర్చోబెట్టారు. ఈ గడబడ కనిపెట్టి కృష్ణమాచార్యులు అటకెక్కి దాగున్నాడు. అతివినయమును నటిస్తూ మనవాళ్ళయ్య రంగాచార్యులు గారికి ప్రస్తుతాంశం విన్నవించి ఉత్సవ విగ్రహమును ఇమ్మని వేడాడు. రంగాచార్యులు గారు అన్నారు, ఓరి మూర్ఖుల్లారా, మీకు మతులు శుభ్రంగా పోయినాయిరా. ఈ గుండం తొక్కడం అనేది గర్హ్యమైన తామస వ్యాపారం, వైష్ణవ మత నిషిద్ధము. మన గ్రంథాల్లో ఎక్కడ ఈ ప్రక్రియ లేదు. గుండం తొక్కడానికి ఒక విధి మంత్రం ఏడిస్తేనా? చక్కరంతోటి ఒళ్ళంతా తెగ్గాల్చడానికి మంత్రం కద్దా?
అట్టే మాటలు సెలవీయక ఆ విగ్రహం ఏదో సాతానుడికి ఇయ్యండి అని రామినాయుడు అడిగాడు. చెయ్యి పొండి మూర్ఖుల్లారా, నేను ఇచ్చేది లేదు. ఉత్సవ విగ్రహమును శూద్రులు ముట్టుకోవలసినవి కావు, ముట్టుకుంటే కళ్ళు పేలిపోతాయి అని రంగాచార్యులు గారు అనేసరికి మనవాళ్ళయ్య బతికేనరా దేవుడా అనుకుని సారథి నాయుడితో, చూశావా నేస్తాం, ఆ మాట నిజమే, నేను ఉత్సవ విగ్రహమును ముట్టుకోకూడదు. అందుచేత ఇప్పుడు కర్తవ్యం ఏమిటంటే ఆ విగ్రహం పట్టుకుని అయ్యవార్లంగారే గుండం తొక్కవలసి ఉంటుంది. ఆ ఆధిక్యత అనేది వారికే ఉండవలసినది. మునసబు ముసలాయన ఇగ్గరాలు అట్టుకుని గుండం తొక్కేదేటి, చిన్న సోములాగా తీసుకెళ్దాం రండి అన్నాడు. వాడి జోలికి వెళ్ళకండి, మా బాగే ఉత్సవ విగ్రహాలు పట్టుకుని నేనే గుండం తొక్కుతాను, మా వాడు పట్టం వెళ్ళాడు, ఊళ్ళో లేడు అని రంగాచార్యులు గారు అన్నారు. అయితే లెండోయి అని మనవాళ్ళయ్య బొబ్బ వేశాడు. అంతటా ఆ రావి చెట్టు మాను చాటున గుప్పున ఒక వెలుతురు పుట్టింది. అందరూ భీతిల్లారు. నిషాలు దిగజారజొచ్చాయి. వెంటనే మాను వెనక నుంచి ఒక చేత కరదీపము, రెండవ చేత సూరకత్తి పట్టుకుని ఉంగరాల జుత్తు గాలికి తూగులాడుతూ ఉండగా నిబ్బరంగా అడుగు వేసుకుంటూ వచ్చి నాంచారమ్మ మామగారి పక్కన నిలిచి ఆయన రెక్కలు పట్టుకుని ఉన్న నాయల వంక బాకుమన చూపి, దుష్టుల్లారా, ఈ పరమ పవిత్రమైన బ్రాహ్మణిని వదులుతారా, బాకుకు బలి ఇచ్చేదే అని అడిగింది. హఠాత్తుగా వచ్చిన ఈ వీరరూపమును చూచి అందరి ధైర్యాలు అడుగట్టాయి. అయ్యవార్లంగారిని పట్టి నిలిచిన నాయలు బెదిరి దూరం సాగారు. అంతటా ఆమె చేతి దీపం రచ్చరాతి మీద ఉంచి, నీకేం కావాలని మనవాళ్ళయ్యని అడిగింది. మనవాళ్ళయ్య 2 అడుగులు వెనక్కి వేసి, తనకేమీ అక్కర్లేదన్నాడు. నీకు ఉత్సవమూర్తులు కావాలనంటివే, నాకెందుకు తల్లి, అపవిత్రుడను, వాటి ఎత్తు బంగారం కరిగిస్తే నాకు అక్కర్లేదు. రామినాయుడు ఏమో కొంచెం. ఆమె అటుంచి ఇటు తిరిగి రామినాయుడిని నిస్సాకారంగా చూసి, నీకేం కావాలి మునసమనాయుడా అని అడిగింది. మొహం వంచి రామినాయుడు తనకేమీ అక్కర్లేదని పైకి చెప్పి, ఆడదాయితో ఎవడు మాట అడగలడు అని గొణుక్కున్నాడు. రామినాయుడు పెళ్ళాం గయ్యాళి. నాంచారమ్మ ఎవరికీ ఏమీ అక్కరలేకుంటే ఈ ముసలి బ్రాహ్మణ్ణి ఒంటి మీద బట్ట అయినా లేకుండా నిద్రమంచం మించి ఎందుకు ఈడ్చుకొస్తిరి, ఎవడూ మాట్లాడరేమి. రామినాయుడు కొంచెం ధైర్యం తెచ్చుకుని, ఆడదాయితో మాటల కంటే సాలేం కానీ ఈ రాత్రిగాక జంగపోళ్ళు శివుడి పేరు చెప్పి గుండం తొక్కుతారు కదా, మన రామస్వామి వారి పేరు చెప్పి మనం కూడా గుండం తొక్కకుంటే మన పెండె విరిగిపోదా. నాంచారమ్మ నువ్వేళ తొక్కరాదు. మునసబు నాకు మంత్రం మాయ ఎరిగినేదే, అందుకనే సాతాను తొక్కమన్నాను. నాంచారమ్మ మనవాళ్ళయ్యతో, నువ్వెందుకు తొక్కకూడదు. మనవాళ్ళయ్య, అమ్మా ఈవేళ ఏదో నా ప్రారంభం చాలక ఈ మీటింగు తలపెట్టాను, బుద్ధికి అడ్డి తిన్నది, ఇదిగో లెంపలు పడపడ వాయించుకుంటున్నాను. తల్లి, నన్ను ఈ కాడికి వదిలేస్తే శ్రీరంగం వెళ్ళిపోతాను. ఈ 4 ఊళ్ళ పులిమేరను నేనంటూ తిరిగి కనబడితే నా నెత్తి మీద పెద్ద పిడుగు పడిపోవాలి. నాంచారమ్మ రామినాయుడితో, నీకు కొండంత గుండె ఉంది మునసబనాయుడా, నీ బియ్యంకుడు సారథనాయుడు విరిగిపోతే ద్వాదశికి చక్కెర పొంగడం పులియోరి లేకపోతాయని కదా నీ దుఃఖం. మునసబ తలగొక్కుంటూ, నాకొక్కడికే అన్నమాటేటమ్మా, ఆ రామస్వామి వారికి మాత్రం పులియోరం కరవైపోదా. మనవాళ్ళమ్మ, అమ్మా చక్కెర పొంగలి దధ్యోజనము అనేవి ముఖ్యములు కావు, వైష్ణవ మతోత్కర్ష మహిమ కనపరిచి ఉద్ధరించాలి, అది కర్తవ్యం. నాంచారమ్మ, ఆ ఉద్ధరించడమేదో నువ్వేళ చేయరాదు, నీకు ఉత్సవ విగ్రహం అంటూ ఎలా, ఆకాశమంత రాగిధ్వజం మోసుకు తిరుగుతావు కదా, దానిలో అరకాసంతైనా మహత్తు లేదా. మనవాళ్ళయ్య మళ్లీ మొదటికొచ్చిందని సణుక్కుంటూ కష్టం మీద మందలో దూరి అంతర్ధానం అయిపోయాడు. నాంచారమ్మ, రాముడే కాదు ఏ దేవుడి మీదనైనా నిజమైన నమ్మకం అన్నది ఏడిస్తే ఒక్క గుండమే కాదు అన్ని కష్టాలు తరించవచ్చును. నేను మా మామగారి పేరు స్మరిస్తూ గుండం తొక్కుతాను, నా వెంట రాగలిగిన వైష్ణవులు ఎవరైనా ఉంటే ఎదటికి రండి. ఎవరూ కదల్లేదు. నాంచారమ్మ నిరసన నవ్వు నవ్వి, ముసలాయనని అగ్గిలు తోసి పైనుంచి చూడ్డానికి మీరంతా వీరులా. ఎవరూ ఉలకలేదు, పలకలేదు. నాంచారమ్మ అందరినీ కలయి చూసి, పీరు సాహిబు లేడా అని అడిగింది. పీరు సాహిబు వెంటనే ఎదుటికొచ్చి, అమ్మా ఇదిగో దాసుడని చేయి జోడించి నిలుచున్నాడు. పీరు సాహిబు దూదేకుల సాహిబు అయినప్పటికీ రామభక్తుడు, కీర్తనలు చెప్పుతాడు, హఠయోగం అభ్యసిస్తాడు, రోడ్డు పక్క ఏటి ఒడ్డు తోటలో మఠం ఇతనిదే, ఇతనికి శిష్యబలగం లావు. సాహిబు నువ్వు గుండం తొక్కగలవా అని నాంచారమ్మ అడిగారు. మీ సెలవైతే అవలేలగా తొక్కుతాను తల్లి అని అన్నాడు. నాంచారమ్మ, ఏడీ మనవాళ్ళయ్యా, గరుడు అవతారం అంతర్ధానమైపోయింది. రామినాయుడ పరమభాగవతోత్తములయ్యుండిన్ని మీరు ఎవరూ గుండం తొక్కజారినారు కారు కదా, అట్టి స్థితిలో ఈ పచ్చి తొరకకి గుండం తొక్కడానికి భగవంతుడు సాహస ధైర్యాలు ఇచ్చాడు.
కనుక మీ వైష్ణవ మతం గొప్ప, అతగాడి తురక మతం గొప్ప. రామినాయుడా, మీ దేవులాటంతా ఈ రాత్రి వైష్ణవులు శైవులకి పరాభవం చెయ్యాలని కదా. అందుకు ఉపాయం చెబుతాను వినండి. మతాలు సాత్వికాలు తామసాలు అని 2 విధాలు. ఆ 2 విధాల మనుష్యులు శైవుల్లోనూ వైష్ణవుల్లో కూడా ఉన్నారు. గుండాలు తొక్కడం మొదలైన తామస కృత్యాలు చేసేవాళ్ళని శైవుల్లో శివాచారులు అంటారు. మన వైష్ణవులు అట్టి కృత్యాలు చేసే తెగ కూడా ఉన్నారు. ఎవరో మీకు తెలుసునా? మనవాళ్ళయ్య గుంపులో మరి ఒక పక్క నుంచి తన బుర్ర పైకి పెట్టి, ఎవళ్ళమ్మా వాళ్ళు అని అత్యాతురతతో అడిగాడు. మునసబు నాయుడు మరెవళ్ళు, సాతానోళ్ళు అనేటప్పటికీ మనవాళ్ళయ్య బుర్ర మళ్ళీ మందలో దూరమైపోయింది. నాంచారమ్మ, ఆ వైష్ణవులు ఎవరా? మరెవరు, తురకలు. పీరు అనేది ఏమిటనుకున్నారు? శ్రీ స్వామివారి తిరునామమే. పట్టణంలో మా ఇంటి పక్కనే ఒక సాతాని పీర్లను నిలిపి గుండం తొక్కేవాడు. పట్టణంలో ఎంతోమంది హిందువులే పీర్ల పంజాలు ఉంచి గుండాలు తొక్కుతారు. కనుక శ్రీ రామస్వామివారి నామం తెచ్చి పీరు కట్టిస్తాను. ఆ పీరు మట్టుకు పీరు సాహిబు గుండం తొక్కుతాడు. పీరు సాహిబు యోగ్యత మీరు ఎదిగినదే. అతగాడి కబీరుదాసంత భక్తుడు. కనుక భయాలు విడిచి అతని వెంట జయించుకురండి. వేళకి భక్తి నిలుస్తుందో నిలవదో చేతికర్రలు మాత్రం మరవకండి. ఆమె విరమించేసరికి పెళపెళమని ఆ మూకలో నుండి మనవాళ్లయ్య శ్లోకపఠనం ఉపక్రమించి ఇటు అటు మనుషులను తోసుకుంటూ ఎదుటికి వచ్చి సాష్టాంగమేసి, అమ్మా, మీరు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం, వైష్ణవ మతం నిలబెట్టారు. మతమే అన్నమాట ఏమిటి, మా ప్రాణాలు కూడా నిలబెట్టారు. ఇహ నా విజృంభణం చూడండి అన్నాడు. మనవాళ్లయ్య పెద్ద హిమకందారుడు. ఆ రాత్రి వైష్ణవ తంత్రం తరువాయి కథ అంతా అతనే నడిపించాడు. అంతా చల్లారగానే అటక మీద నుంచి కృష్ణమాచార్యులు దిగాడు. కష్టసాధ్యమును సాధించిన సంతోషముతో నాంచారమ్మ కరదీపం తిరిగి చేతపూని ఇంటికి సవిలేసముగా నడిచిపోవచ్చుండగా పెనిమిడి ఎదురైనప్పుడు ఆమె ప్రేమ పరిహాసములు పెనుగొన్న దృష్టితో చూచెను. ఆ దృష్టి తనకు దేవత్వమిచ్చి తన్ను అవతార పురుషుని చేసిందని కృష్ణమాచారి మర్నాడు నాతో చెప్పి ఆ అర్థంతో శ్లోకం రచించాడు. తమ రహస్య శృంగార చేష్టలు మిత్రులతో చెప్పితేనే గాని కొందరికి తనివి తీరదు. ఆ రాత్రి శివాచార్యుల గుండం తొక్కడం చూడ్డానికి నేను వెళ్ళి ఉంటిని. తెల్లవారుగట్ల 4 గంటల వేళ చిరిచీకటిలో గుండంలో నిప్పులు కణకణలాడుచుండెను. ప్రాతఃకాలపు శీతగాలి సాగింది. ఒక పెట్టిన గర్భ నిర్భేదమయ్యేటట్టు శంఖాది వాద్యములు రేగాయి. ఇంగ్లీషు చదువుకుని నాస్తికాగ్రేసరులకు కూడా ఆ కాలమందు బితుకు కలిగిందని వారే ఒప్పుకున్నారు. పందిటిలో నుంచి వీరగంధాలు పూసుకున్న 4 శివాచారులు గుండం దగ్గరకు వచ్చి నిలుచున్నారు. ఒకడు నెత్తిమీద భీకరమైన రాగి ప్రతిమ పెట్టుకున్నాడు. ఎదురుగా నిలిచి మరి ఒకడు కత్తి జడిపించుతూ వీరవాక్యాలు కొలిపాడు. ఒకడు గుండంలో నెయ్యి పోసి గుమ్మిడికాయ తుండ గుండంలోకి విసిరాడు. వెంటనే శివాచార్యుల గుండం జొచ్చి నడుచుకుపోయినారు. అవతల ఒడ్డు చేరి తిరిగి తొక్కుటకు వారు ఇటు అభిముఖులై ఉండగా అల్లా రామ్ అని కెవ్వుమని ప్రళయమైన కేక ఒకటి వేచి తక్షణం శివాచార్యుల గుండం దిగిన వైపు నుంచి మూకను చీల్చుకుని ఒక మనుష్య ప్రవాహము గుండం దాటుకుని పోయింది. వారిలో అందరున్నూ ముఖముల మీద ముసుగులు వేసుకున్నారు. ఆ మనుష్య ప్రవాహమునకు అగ్రమందు వెండి పీరు ఒకటి 2 చేతులా పట్టి ఒక వీరుడు భీముని వలె నడుచుకుపోయినాడు. ఇదంతా 6 నిమిషం పట్టలేదు. మూక చకాపికలై చెదిరిపోయినది. కొందరు సాతాన్లకి శివాచార్యులకి కూడా కించిత్ కాళ్ళు కాలేయి. అది భక్తిలోపం కింద కట్టారు. తర్వాత శరభయ్యకి మనవాళ్లయ్యకి రాజీనామా అయినదని అనుకుంటారు. పైకి మటుకు దెబ్బలాడుతున్నట్టే ఉంటారు. అదిగో మా ఇంటికి ఎదురుగా ఆ రచ్చసావిట్లో నిలిపిన పీరు ఆ పీరే. నాటి నుంచి ప్రతి సంవత్సరం ఆ పీరుకు పండగ చేస్తారు. ఊరు ఆబాల గోపాలం శైవ వైష్ణవ భేదం లేకుండా పీరుదేవరకు మొక్కులు చెల్లిస్తారు. త్రిశూలాకారం గనుక ఆ పీరు శివపేరే అని శరభయ్య అంటాడు. కేవలం రామస్వామివారి నామం గనుక విష్ణు పీరుని మనవాళ్లయ్య వాదిస్తాడు. ఆ వ్యవస్థ ఏదో వెంకయ్య పంతులు గారే చెయ్య సమర్థులు. శివుడు విష్ణువు పీర్లే అయినప్పుడు బుద్ధుడు శివుడు కారాదా అని శాయన్న భుక్త కథ పరిసమాప్తి చేశారు. మా గురువుగారు ఈ చరిత్రకు చాలా ఆశ్చర్యపడి అన్నారు, అవురా, కలికాలంలో మనుష్యులే కాదు దేవుళ్ళు కూడా సంకరమవుతున్నారు. అయినా తప్పేమి? శివుడన్నా విష్ణన్నా పీరన్నా బుద్ధుడన్నా ఆ పరమాత్మ మట్టుకు ఒక్కడే కదా. వెంకయ్య ఊరుకుంటాడా? అందరు దేవుళ్ళు ఒక్కరే అయితే ఆ పీనుగుల్ని అందరినీ ఒక్కచోటే నిలిపి అందరూ కలిసి పూజ తగలట రాదా అన్నాడు. అంత గురువుగారు, ఓరి దేవుళ్ళని పీనుగులంటావురా, నువ్వు ఒట్టి కిరస్తానువి. ఇంకా కిరస్తానికైనా దేవుడంటూ ఉన్నాడు, నువ్వు కిరాతుడివి. పీరో బిట్రో దెయ్యమో దేవరో ఈ అజ్ఞులకు మూఢభక్తి అయినా ఉంది. నువ్వు అందరు దేవుళ్ళకి ఒక పెద్ద నామం పెట్టావు, ఒక్క మీకు తప్ప శాస్త్రులు గారు అన్నాడు. నీ జన్మానికల్లా విలువైన మాట అంటివిరా అని నేను అన్నాను.
మీరింతవరకు దేవుళ్ళారా మీ పేరేమిటి కథ విన్నారు. రచన కీర్తిశేషులు గురజాడ వెంకటప్పారావు గారు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ ఆంధ్రభారతి 1910వ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ సంచికలలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి